మొక్కలను పెంచడం అంటే చాలామంది మహిళలకు ఎంతో ఇష్టం. వారు మొక్కల్ని తమ కుటుంబ సభ్యుల్లా చూసుకుంటారు. పచ్చదనం ఇంట్లో ప్రశాంతత, సానుకూలతను కలిగిస్తుంది. అంతేకాదు ఇది మీకు అదృష్టాన్ని కూడా కలిగిస్తుంది. మీ ఇంటికి శుభ్రప్రదమైన, ఇంటికి ఆరోగ్యం, సంపద, సంతోషాన్ని కలిగించే అదృష్ట మొక్కల గురించి గతంలో తెలుసుకున్నాం. అయితే అలాంటిదే కొన్ని పూల మొక్కలు కూడా జీవితంలోని కష్టాలను తొలగించి ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించాయంటున్నారు జ్యోతిశాస్త్ర నిపుణులు. ఇంటి ముందు పెంచే ఆ మొక్కల నుంచి వచ్చే పాజిటివ్ ఎనర్జీ మనశ్శాంతి, అదృష్టం, ధనాన్ని తెస్తుందని చెబుతున్నారు. అలాంటి లక్ష్మీ ప్లాంట్స్ వాస్తుశాస్త్రం ప్రకారం తగిన దిశల్లో నాటడం వల్ల మరింత మేలు కలుగుతుందంటున్నారు. తెల్లటి మల్లెలు, మల్లె పువ్వు కృతజ్ఞత, ప్రేమ, విజయాన్ని సూచించే పువ్వుగా పరిగణిస్తారు. అలాంటి మల్లె మొక్కలు లేని ఇల్లు ఉండడం అంటే అతిశయోక్తి కాదు. ఆ మొక్క మనసును శాంతపరుస్తుంది, కుటుంబ సభ్యులను ప్రశాంతంగా ఉంచుతుంది, మానసిక, శారీరక సమస్యల్ని పోగొడుతుంది, చెడు వాసనలను కూడా దూరమవుతాయి. శాంతి కలువ, పీస్ లిల్లీస్ ఏ గదినైనా ఒక అందమైన అదనంగా ఉంటాయి. ఎందుకంటే అవి గాలిని క్లియర్ చేయడానికి, శాంతి మార్గాన్ని ఉత్పత్తి చేయడానికి సహాయపడతాయి. శాంతి లిల్లీల పెంపకం ప్రతికూల శక్తులను దూరంగా ఉంచడం వల్లే అదృష్టం, సంపదను తీసుకురావడానికి సహాయపడుతుంది. ఈ లక్కీ ప్లాంట్ మానసిక శ్రేయస్సు కోసం అదనంగా సహాయపడుతుంది. ఎందుకంటే ఇది ఆహ్లాదకరమైన వైబ్రేషన్ను ఆకర్షిస్తుంది. గాలిని శుద్ధి చేయడం ద్వారా ఈ అదృష్ట మొక్క ఇంట్లో శక్తి ప్రవాహాన్ని పెంచుతుంది. దైవ కనిగిలే ఈ మొక్కను అదృష్టానికి సంకేతంగా భావిస్తారు. కామదేవుడికి నచ్చే 5 పూలలో ఇది ఒకటి. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటి ముందు దైవ కనిగిలే మొక్కను నాటితే ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తాయి. ఈ మొక్కను ఇంటి ముందు పెరట్లో, గార్డెన్లో, చెరువులో పెంచవచ్చు. తామర ఇంటి ఆవరణలో ఈశాన్యం లేదా ఉత్తర లేదా తూర్పు వైపున తామర మొక్కను పెంచవచ్చు. వాస్తుశాస్త్రం ప్రకారం తామర మొక్కను తప్పక పెంచాలి. కమలాన్ని లక్ష్మీదేవి, బుద్ధ భగవానుని ప్రతిరూపంగా భావిస్తారు. అందువల్ల ఈ మొక్కను పెంచేవారికి మనశ్శాంతి, ధనప్రాప్తి కలుగుతుందని చెబుతున్నారు. మందారం, ఎర్రటి మందార మొక్కను ఇంటి ముందు పెంచడానికి శుభ సంకేతంగా చెబుతారు వాస్తు నిపుణులు. ఈ మొక్కను పెంచేవారికి కాళికామాత ఆశీర్వాదాలే కాదు, గణేశుడి దీవెనలు కూడా అందుతాయి. వాస్తు ప్రకారం మందార మొక్కను ఉత్తరం లేదా తూర్పు దిక్కున నాటాలి. తద్వారా జీవితంలో మార్పు కనిపిస్తుంది. కారంబంతి, చలికాలంలో కారంబంతి మొక్కలను అందమైన పూలు పూస్తాయి. వాస్తుశాస్త్రం ప్రకారం కారంబంతి మొక్కల్ని ఇంటికి ఉత్తరం లేదా తూర్పు వైపున నాటాలి. తద్వారా ఇంట్లో అన్ని రకాలుగా అభివృద్ధి, సంక్షేమం కనిపిస్తుంది. ఈ మొక్కలు ఎంత ఎక్కువగా పెంచుకుంటే అంత మంచిది. గులాబీలు ప్రేమ, అభిరుచికి చిహ్నాలు. అలాగే అదృష్టం, వైద్యం చేసే శక్తులు. ప్రేమకు ప్రతీక ఎరుపు గులాబీలు, ఆనందం పసుపు గులాబీలు, శాంతికి తెలుపు గులాబీలు ప్రతీక. గులాబీల సువాసన ఆందోళన నుండి ఉపశమనం కలిగిస్తుంది, ప్రశాంతతను కలిగిస్తుంది. ఇండోర్ సాగు కోసం వాస్తుశాస్త్రం సిఫార్సు చేసి ఏకైక మూల మొక్క గులాబీ. వాస్తుశాస్త్రం ప్రకారం నైరుతిలో ఉన్న గులాబీ పూల మొక్కలు అదృష్టాన్ని కలిగిస్తాయి. ఎందుకంటే అవి ప్రతికూల శక్తిని దూరం చేస్తాయి, ఇంటి యజమాని సామాజిక ఔన్నత్యాన్ని పెంచుతాయి. ఆర్కిడ్లను ఇంటికి అదృష్ట పుష్పాలుగా పరిగణిస్తారు. ఇవి శ్రేయస్సు, అదృష్టానికి సంబంధించినవి. ఆర్కిడ్లను ఫెంగ్ షూయిలో అద్భుతమైన సంబంధాలు, ఆనందం, సంతోషాన్ని ఉత్పత్తి చేసే అని సూచిస్తాయి. ఇంటికి ఈ అదృష్ట పుష్పాలను ఉత్తర వైపుగా పెంచాలి. వేసవి రాబోతుంది. ఇప్పటికే ఎండలు మండిపోతున్నాయి. కొన్ని రోజుల్లో మండే ఎండలు, వేడి వాతావరణంగా కారణంగా ఇంటి లోపల ఉండటం కష్టమవుతుంది. చాలామంది వేసవిలో ఇంటిని చల్లగా ఉంచడం కోసం కూలర్లు, ఏసీలను వాడతారు. అయితే ఎల్లప్పుడూ ఏసీ, కూలర్లో ఉండటం ఆరోగ్యానికి హానికరం. అంతేకాకుండా కరెంటు బిల్లులతో జేబుకి చిల్లులు పడుతుంది. ఈ బాధలన్నీ తప్పించుకొని ఇంటికి చల్లగా ఉంచడం కోసం కొన్ని మొక్కలను పెంచితే సరిపోతుంది. వేసవిలో కొన్ని మొక్కలను ఇంట్లో పెంచుకోవడం వల్ల లోపలి వాతావరణం చల్లగా మార్చుకోవచ్చు. ఈ మొక్కలు పర్యావరణాన్ని చల్లగా ఉంచడమే కాకుండా గాలి నాణ్యతను మెరుగుపరుస్తాయి. అంటే గాలి శుద్ధి చేస్తాయి, ఆక్సిజన్ను మెరుగుపరుస్తాయి. వేసవిలో ఈ మొక్కలను పెంచుకోవడం ద్వారా ఇల్లు చల్లగా మారుతుంది. వేసవిలో ఇల్లు చల్లగా ఉండాలంటే ఎలాంటి మొక్కల్ని పెంచుకోవాలో ఇక్కడ మనం తెలుసుకుందాం.
ఇప్పటి వరకు నేషనల్ ప్లాంట్ ఏ ఫ్లవర్ డే గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి మార్చి 12వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతోమంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటలోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. శ్రేయా ఘోషాల్ భారత గాయని, హిందీ చిత్రసీమ అయిన బాలీవుడ్లో ప్రముఖ నేపథ్య గాయని. హిందీ కాకుండా ఇతర భారతీయ భాషలైన అస్సామీ, కన్నడ, తమిళం, తెలుగు, బెంగాలీ, పంజాబీ, మరాఠీ, మలయాళం ఎన్నో పాటలు పాడారు. శ్రేయ తన సంగీత ప్రస్థానాన్ని హిందీ చిత్రం దేవదాస్తో ప్రారంభించారు. ఆమెకు ఆ మొదటి చిత్రమే భారత జాతీయ చలనచిత్ర పురస్కారం తెచ్చిపెట్టింది. అలా ఇప్పటికీ ఆమెకు 4 జాతీయ పురస్కారాలు, 5 ఉత్తరాది ఫిలింఫేర్ పురస్కారాలు, 4 దక్షిణాది ఫిలింఫేర్ పురస్కారాలు లభించాయి. 69వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్లో ఇర్విన్ నిజాల్ సినిమాలోని మాయావా ఛాయావా పాటకు జాతీయ ఉత్తమ నేపథ్య గాయనిగా జాతీయ అవార్డుకు ఎంపికైంది. శ్రేయా ఘోషాల్ పశ్చిమ బెంగాల్లోని దుర్గాపూర్లో ఒక హిందూ కుటుంబంలో 1984 మార్చి 12న జన్మించారు. సర్ అనీష్ మిఖాయిల్ కపూర్ CBERA ఒక బ్రిటిష్ ఇండియన్ శిల్పి. ఇన్స్టాలేషన్ ఆర్ట్, కాన్సెప్ట్ఫుల్ ఆర్ట్లో ప్రత్యేకత కలిగి ఉన్నారు. ముంబైలో మార్చి 12, 1954న జన్మించిన కపూర్ హార్షన్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్ తర్వాత చెల్సియా స్కూల్ ఆఫ్ ఆర్ట్ అండ్ డిజైన్తో తన కళా శిక్షణను ప్రారంభించడానికి యునైటెడ్ కింగ్డమ్కు వెళ్ళి ముందు ఎలైట్ ఆల్బమ్స్ ఇండియన్ బోర్డింగ్ స్కూల్ ది డూన్ స్కూల్లో చదివారు. ఆయన ప్రముఖ ప్రజా శిల్పాలలో చికాగోలోని మిలియం పార్క్లోని క్లౌడ్ గేట్ 2006లో, న్యూయార్క్ నగరంలోని రాక్ ఫెల్లర్ సెంటర్లో ప్రదర్శించబడిన స్కే మిర్రర్ 2010లో, లండన్లోని కెనింగ్స్టన్ గార్డెన్స్, మిడిల్ బ్రోలోని మిడిల్ హావెన్లోని టెమనోస్ 2011లో, ప్యారిస్లోని గ్రాండ్ పెలైస్లో లెవియాథన్, లండన్లోని ఒలింపిక్ పార్క్ కోసం శాశ్వత కళాకృతిగా నియమించబడిన 2012లో పూర్తయిన ఆర్సిలర్ మిట్టల్ ఆర్బిట్ ఉన్నాయి. 2017లో కపూర్ 2018 బ్రిట్ అవార్డుల కోసం విగ్రహాన్ని రూపొందించారు. ఫాల్గుని పాఠక్ భారతీయ గాయని, ప్రదర్శకురాలు, స్వరకర్త. ఆమె సంగీతం దేశంలోని గుజరాత్ రాష్ట్రానికి చెందిన సాంప్రదాయ సంగీత రూపాలపై ఆధారపడింది. 1987లో అరంగేట్రం చేసిన ఆమె అప్పటి నుండి ఇప్పటి వరకు దేశ విదేశాల్లో విశేష అభిమానులను కలిగి ఉంది. పాడటాన్ని వృత్తిగా ఎలా ఎంచుకున్నారని ఆమెను అడిగితే అలా అనుకోకుండా జరిగిందని సమాధానమిస్తుంది. ఆమె తొలి ఆల్బమ్ 1998లో విడుదలైంది. ఆ తర్వాత ఆమె బాలీవుడ్ సినిమాల్లో అనేక పాటలను రికార్డ్ చేసింది. ఆమె చాలా పాటల థీమ్ ప్రేమ. ఆమె భారతదేశంలో పాటు ఇతర దేశాల్లో తాతయ్య అనే బ్యాండ్ సహకారంతో అనేక ప్రదర్శనలు ఇచ్చింది. ఆమె తారక్ మెహతా కా ఉల్టా చష్మా, కౌన్ బనేగా కరోడ్పతి, స్టార్, దాండియా, ధూమ్, కామెడీ నైట్స్ విత్ కపిల్, బా బహు ఔర్ బేబీ, పాండ్యా స్టోర్ వంటి టెలివిజన్ షోలలో పాల్గొంది. ఫాల్గుని పాఠక్ మార్చి 12, 1969న ముంబై, మహారాష్ట్రలో జన్మించారు. ఆమె క్రెడిట్లలో కొన్ని ప్రసిద్ధ భారతీయ పాప్ సింగిల్స్ ఉన్నాయి. ఆమె ఆల్బంలో శ్రావణమైన పాటలకు మాత్రమే కాకుండా వాటితో చిత్రీకరించబడిన అందమైన ప్రేమ కథలకు కూడా ప్రసిద్ధి చెందాయి. ఆమె గుజరాతీ కమ్యూనిటీలో బాగా ప్రాచుర్యం పొందిన అక్కడ ఆమె నవరాత్రి వంటి ప్రసిద్ధి పండుగలకు ఇప్పటికీ ప్రదర్శనలు ఇస్తుంటుంది.